ప్రకారం తాను కూడా నడుచుకుంటూ వెళ్ళింది. ఈరోజు నీ కూడా ప్రభు ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలాపో. ఒకటి దేవుడు తన యుద్ధం తీసుకున్నాడు. తన విశ్వాసం బట్టి, కుటుంబ విశ్వాసం బట్టి, వ్యక్తిగత జీవితం బట్టి మనమే చింతించాల్సిన అవసరం లేదు. ఆమె విశ్వాసం కలిగి దేవుని యొక్క మందలో, దేవుని సావాసంలో, ప్రభు ఇచ్చిన దర్శనంలో తను కొనసాగుతూ వచ్చింది. ఇంకా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించిన వారుగా ఉంటున్నారో చివరి సమయంలో కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. మంద యొక్క అడుగు జాడలు నడిచేవారు కావాలి, ఆయన వెంబడించేవారు కావాలి, ఆయన కొరకే జీవించేవారు కావాలి, ఆయన నడిచిన మార్గంలో రావాలి. ఆయన మార్గం ఎంతో కఠినమైనది, ఆయనను పరల మార్గం రావాలి. ఈ లోకంలో మనుషుడు మార్గాలు ఎన్నో ఎంచుకుంటున్నాడు. ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడంటే విశాలమైన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఆయన మార్గం ఎలాంటిదంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. ఆయన మార్గము ఇరుకైన మార్గం, అది జీవమునకు పోవు మార్గము, ఆ మార్గము సంకీర్చితమైనది, దేవుని తెలుసుకునే మార్గం. సహోదరి, దేవుని తెలుసుకునే మార్గములో అనగా ఇరుకైన మార్గములో తాను ప్రయాణం చేస్తూ వచ్చింది. అలాగే దేవుడు జీవమును కనుగొని మార్గములోనికి వెళ్ళి దేవునిలో సంకీర్చితం లేకుండా తాను ప్రభు కొరకే వేచి ఉంది.